ఫ్రెండ్స్, సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం, తీవ్ర టెన్షన్లో హైకమాండ్. ఈ విషయాన్ని తెలుసుకుని ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, అసెంబ్లీ ఎన్నికల విజయంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్లో ఉంది. పార్టీలో ఎన్నో వర్గాలు ఉన్నా కలిసి పనిచేయకుండా బీఆర్ఎస్ పార్టీపై కోపంతో ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్కు ప్రజలు ఓటేశారు. విజయం సాధించినా కూడా ఆ పార్టీలో విభేదాలు, గ్రూపు రాజకీయాలు ఏమాత్రం తగ్గలేదు. ప్రభుత్వం ఏర్పాటుతో తాత్కాలికంగా ఆయా వర్గాలు కొంత చల్లబడిన లోపల మాత్రం అసంతృప్తి జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. పైకి ఏం లేదని నటిస్తున్న పలు నాయకులు అసంతృప్తి తీవ్రంగా ఉంది. మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా చేయడంతో పాటు ముఖ్యమంత్రి చేయడంతో ఖమ్మం, నల్గొండకు చెందిన సీనియర్ నాయకులు తీవ్ర అసహనంతో ఉన్నారు. సీనట్టిని కాదని ఇతర పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి కట్టబడడం కాంగ్రెస్ మెజార్టీ వర్గానికి నచ్చలేదు. ప్రభుత్వంలో పలు పదవులు దక్కడంతో రేవంత్ను వ్యతిరేకిస్తున్న వర్గాలు కొంత శాంతించాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇంకా వర్గ విభేదాలు సద్దుమణగలేదని స్పష్టమవుతుంది. మొదటి నుంచి పార్టీలో రేవంత్ రెడ్డి వర్సెస్ బట్టి విక్రమార్క అనేది సాగుతోంది. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ను బట్టి ఆమోదం తెలపలేదు. అధిష్టానం సూచన మేరకు నిశ్శబ్దంగా ఉన్నారు. కానీ ఏనాడు రేవంత్పై నోరు మెదపలేదు. ఇక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా బట్టి వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు రాలేదు. ముఖ్యమంత్రి పదవిని రేవంత్ తనుకుపోవడంతో బట్టిలో మరింత అసంతృప్తి చెలరేగింది. అధికారిక కార్యక్రమంలోనూ వీరిద్దరూ ఎడమొహం పెడమొహం అనే రీతిలో ఉన్నారు.